ప్రియులైన మీ అందరికీ మరొకసారి మన మహాదేవుడు మన రక్షకుడైన క్రీస్తు పేరిట నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవునికి రెండవ కుమారుడా అనే విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యం ద్వారా ఆలోచించేద్దాం. ఈ మధ్య కాలంలో మరి పరిశుద్ధాత్మ గురించి కొంతమంది మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవునికి రెండవ కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారికి తమ్ముడు, పరిశుద్ధాత్మ కూడా దేవుడే, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని బోధించటము మనము చూస్తున్నాం పిల్లరా. అయితే వాస్తవాన్ని మనం ఆలోచన చేస్తే బైబిల్లో ముగ్గురు దేవుళ్ళు లేరు. ఈ ముగ్గురు అనేది బయట అన్యమత గ్రంథాల్లో మనం పరిశీలన చేసినట్లయితే బబులోని చరిత్ర, ఈజిప్ట్ చరిత్ర, గ్రీక్ చరిత్ర వీటిని మనం చదువుకుంటే అక్కడ మనకు ముగ్గురు దేవుళ్ళ ప్రస్తావన మనకి కనిపిస్తుంది. కాబట్టి వాటికి బైబిల్కి సంబంధం లేదు. ఇది ముందుగా మనము తెలుసుకోవాల్సినటువంటి సత్యము. ఇక పరిశుద్ధాత్మ దేవునికి రెండవ కుమారుడా, అసలు ఎక్కడ లేఖనాలు అపార్థం చేసుకుంటున్నారు అనే విషయాన్ని మనం చూద్దాం. ముందుగా అపార్థం చేసుకున్నటువంటి లేఖనాన్ని మనం చదువుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. దేవుడు మన హృదయంలోనికి తన కుమారుని ఆత్మను పంపించాడు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. ఈ మాటను ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మ కూడా దేవుని కుమారుడు అని బోధిస్తూ ఉన్నారు. రెండవ కుమారుడు, యేసుక్రీస్తు ప్రభుల వారికి తమ్ముడు అని బోధిస్తూ ఉండటం మనం చూస్తున్నాం. అయితే వాస్తవాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు? దేవుడు తన కుమారుని ఆత్మను, అంటే దేవునికి కుమారుడు ఎవరు, దేవునికి ఉన్నటువంటి కుమారుడు ఎవరు అనే విషయము మనం గ్రహించాలి. దేవుని కుమారుడు అనగానే మనకు గుర్తుకు వచ్చేది యేసుక్రీస్తు ప్రభు అని మనందరికీ కూడా తెలుసు. దేవుని కుమారుడు అనగానే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు తాను ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. దెయ్యాలు ఆయన దేవుని కుమారుడిని సంబోధించాయి. శిష్యులు దేవుని కుమారుడిని సంబోధించారు, ఒప్పుకున్నారు. అలాగే మార్తా మరియలు దేవుని కుమారుడిని ఒప్పుకున్నారు. సిలువలో ఉండగా, సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన తర్వాత శతాధిపతి దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడని ఒప్పుకొని తీరాలి. పిల్లరా, అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని కుమారుడుగా మనకి కనిపిస్తున్నాడు. ఆయన మనలాంటి ఆదాము లాంటి దేవదూతల లాంటి వ్యక్తి కాదని, ఆయన ప్రత్యేకమైనటువంటి కుమారుడని మనకు అర్థమవుతుంది. మరి దేవునికి ప్రత్యేకమైనటువంటి కుమారులు ఎంతమంది ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే కొన్ని మాటలు మనం చూద్దాం. పిల్లరా, కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచింది. పిల్లరా చూడండి, తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనుషులు ఎప్పుడు కూడా చూడలేదు. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు అంటే తండ్రిని చూడలేదు. అయితే తండ్రిని బయలుపరిచింది తండ్రి రొమ్ముననున్న, తండ్రి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. అయితే ఆయన రొమ్మున అనగా ఆయన పక్కన ఎవరున్నారు అని అంటే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు దేవునికి అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయం కానిది. అంటే ఇక యేసుక్రీస్తు ప్రభు లాంటి కుమారులు మరొకరు లేరు అని ఈ మాటను బట్టి మనము గ్రహించాలి. ఇది అద్భుతమైనటువంటి సత్యం. బైబిల్లో అత్యద్భుతమైనటువంటి సత్యం ఏంటంటే దేవునికి ఒకే ఒక కుమారుడు, అద్వితీయ కుమారుడు. ఆయన ఆదాము లాంటి వాడు కాదు, దేవదూతల లాంటి వాడు కాదు. ఆయన నేరుగా దేవునిలో నుండి వచ్చినవాడు, నేరుగా దేవుని యొక్క ఆత్మను పంచుకున్నవాడు. అందుకే ఆయన దేవుడు అని బైబిల్ ఘోషిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవునికి అద్వితీయ కుమారులు ఎంతమంది అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే.
అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఇక్కడ కూడా అద్వితీయ కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు, తండ్రికి ఒకే ఒక్కడు అద్వితీయ కుమారుడు అని మనకు అర్థమవుతుంది. ఆ అద్వితీయ కుమారుణ్ణి మానవ జాతి కొరకు ఈ లోకానికి పంపించాడు. మరొక మాట మనం చూడగలిగితే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. చూడండి, దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. తన అద్వితీయ కుమారుణ్ణి అంటే దేవునికి ఒకే ఒక్క కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు లాంటి కుమారులు మరొకరు లేరు. అదే అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. అంటే పరలోకములో తండ్రి సింహాసనం మీద, తండ్రి కుడిపార్శ్వమున లేక తండ్రి రొమ్మున తన అద్వితీయ కుమారుడు ఉన్నాడని, ఆ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడని, లోక రక్షకుడుగా ఈ లోకానికి పంపించాడని ఇక్కడ అపోస్తలులు మనకు తెలియజేస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈయనే నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. అందుకే పేతురు గారికి తండ్రి బయలుపరిచాడు, మీ ముందున్నది నా కుమారుడు అని. అంటే పిల్లరా, ఆదాము లాంటి వాడు, దేవదూతల లాంటి వాడు కాదు, అద్వితీయ కుమారుడు, ఒకే ఒక్కడు, దేవునికి ఒకే ఒక్క కుమారుడు. ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. పిల్లరా, మనం కూడా దేవుని కుమారులమే, అయితే మనము అద్వితీయ కుమారులము కాదు, మనము సృష్టించబడినటువంటి కుమారులము. కాబట్టి ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. అంటే ఈ మాటలను బట్టి దేవునికి తన కుమారుడు అంటే అద్వితీయ కుమారుడు, సొంత కుమారుడు. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు నా సొంత తండ్రి అని చెప్పుకోవటం ద్వారా తన్ను తాను దేవునితో సమానముగా చేసుకున్నాడు. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో, దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన దేహమందు పాపమునకు శిక్ష విధించాను. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం మనం చూస్తే, దేవుడు తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించను అనే మాటలు మనం చదువుకుంటాం. పిల్లరా, అద్వితీయ కుమారుడు, సొంత కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. దేవుని కుమారుడు అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. అందుకే మనం యేసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. దేవుని కుమారుడు అనగానే ఆదాము లాంటి వాడు కాదు, దేవదూతలు లాంటి వాడు కాదు, ఆయన అద్వితీయ కుమారుడు, సొంత కుమారుడు. ఆయన్ని మనం అద్వితీయ కుమారుడు, సొంత కుమారుడు అని ఒప్పుకుంటున్నామంటే ఆయన దేవుడని మనం ఒప్పుకున్నట్లే. ఎందుకంటే ఆయన నిజంగా దేవునికి సొంత కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఒకే ఒక్కడు. కాబట్టి ఇక్కడ మరి గలతీ పత్రిక మనం చూస్తే, గలతీ పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు మన హృదయములోనికి తన కుమారుని ఆత్మను పంపించాడు అని. అంటే తన కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. చూడండి, అదే గలతీ పత్రిక 4వ అధ్యాయం పైన వచనాలు మనం చూస్తే 4వ వచనం నుండి, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఎవరి కుమారుడు? పరిశుద్ధాత్మ కాదు. ఎవరి కుమారుడు అని అంటే యేసుక్రీస్తు ప్రభు. కాలము సంపూర్ణమైనప్పుడు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా పరలోకంలో తన యొద్ద తన రొమ్మున ఉన్నటువంటి ఆత్మ కుమారుడు. తండ్రి స్పిరిట్ బాడీ, అలాగే ఆయన సొంత కుమారుడు కూడా స్పిరిట్ బాడీ, ఆత్మ అయినటువంటి దేవుడు ఆత్మ కుమారుణ్ణి కలిగి ఉన్నాడు, సొంత కుమారుణ్ణి కలిగి ఉన్నాడు. అయితే ఆ ఆత్మ కుమారుడైన, ఆ సొంత కుమారుడైన, ఆ అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తుని 2000 సంవత్సరముల క్రితము కాలము సంపూర్ణమైనప్పుడు శరీరధారిగా ఈ లోకానికి పంపించాడు. అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీ యందు పుట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు. మనము దత్తపుత్రులము కావాలనని. చూడండి,
ఆయన ద్వారా మనము దత్తపుత్రులము కావాలని మనల్ని దేవుడు తన కుమారుని ద్వారా తన కుటుంబంలోనికి దత్తత తీసుకుంటున్నాడు. ఎలా అనంటే పిల్లరా చూడండి, మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపాను. కాబట్టి నీవిక దాసుడవు కాదు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. పిల్లరా, మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించామో, దేవుని కుమారుడని, దేవుని సొంత కుమారుడని, అద్వితీయ కుమారుడని మనం ఎప్పుడైతే విశ్వసించామో, మనము కూడా దేవుని కుమారులముగా ఎంచబడుతున్నాము. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. తన నామం ముందు విశ్వాసం ఉంచి ప్రతి వారికి దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. మనకు అధికారం ఇచ్చాడు దేవుడు, దేవుని కుమారులుగా ఉండటకు. ఎవరి ద్వారా అనంటే తన ఒకే ఒక్క కుమారుడు, తన అద్వితీయ కుమారుడు, తన సొంత కుమారుడైనటువంటి క్రీస్తుని అంగీకరించడం ద్వారా మనల్ని కూడా దేవుడు తన కుమారులుగా చూస్తున్నాడు. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే తన కుమారుని ఆత్మ అనంటే ప్రత్యేకంగా ఒక పర్సన్ కాదు, రెండవ కుమారుడు కాదు. దేవుని కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. దేవుని కుమారుని ఆత్మ అంటే క్రీస్తు ఆత్మ. క్రీస్తు ఆత్మ అంటే క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క ప్రభావం. క్రీస్తు ఆత్మ పర్సన్ కాదు, వ్యక్తి కాదు. క్రీస్తు యొక్క ఆత్మని మన హృదయంలోనికి దేవుడు పంపించాడు. కాబట్టి మనము దేవుణ్ణి అబ్బా తండ్రి, నాయన అని పిలుస్తున్నాం. నాయన తండ్రి అని మనం పిలుస్తున్నాం. ఎందుకు పిలుస్తున్నామంటే మనలో ఉన్నది కుమారుని ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ. క్రీస్తు ఎవరు? తండ్రికి కుమారుడు. ఈ లోకంలో ప్రభుల వారు ఉన్నప్పుడు తండ్రిని ఏమని పిలిచాడు? దేవుణ్ణి ఏమని పిలిచాడు? తండ్రి అని పిలిచాడు. అలాగే ఆయన ఆత్మను కలిగిన వారముగా మనం కూడా దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాం. ఆ అధికారము, ఆ హక్కు మనకు ఎలా వచ్చింది అంటే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మని మన హృదయంలోనికి పంపించాడు. అందుకే మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుణ్ణి తండ్రి అని ఎలా పిలిచాడో మనం కూడా అలాగే పిలుస్తున్నాం. ఎందుకంటే మనలో ఉన్నది క్రీస్తు ఆత్మ. పిల్లరా, కాబట్టి క్రీస్తు ఆత్మ, క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క ప్రభావం, క్రీస్తు యొక్క స్వభావము మనలోనికి పంపబడింది. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ రెండవ కుమారుడు కాదు, క్రీస్తు యొక్క ఆత్మ. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి తండ్రి అయినటువంటి దేవునికి ఉన్నది అద్వితీయ కుమారుడు ఒక్కడే, సొంత కుమారుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన ద్వారా ఈరోజు మనము పిల్లలుగా ఎంచబడుతున్నాము. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, కుమారుడవే. ఎందుకంటే దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మనల్ని దత్తత తీసుకున్నాడు. తన కుమారుని ఆత్మను అనుగ్రహించడం ద్వారా తండ్రిని, దేవుణ్ణి తండ్రి అనే పిలిచే భాగ్యాన్ని, వారసత్వాన్ని తన కుటుంబంలో మనకి చేర్చుకుంటున్నాడు. ఆ వారసత్వాన్ని మనకి ఇచ్చాడు. అందుకే కాబట్టి నీవు ఇక దాసుడవు కాదు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. కాబట్టి పిల్లరా, మనకు ముగ్గురు దేవుళ్ళు లేరు. బైబిల్లో ఉన్నది ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఒక ఆయన తండ్రి అయినటువంటి దేవుడు, రెండవ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తు, తన సొంత కుమారుడైనటువంటి క్రీస్తు. అందుకే తండ్రి దేవుడని రాయబడింది, కుమారుడు దేవుడని రాయబడింది. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి ఈ సందేశాన్ని నేను ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొక సందేశంతో మరలా కలుసుకుందాం. మరొకసారి మీ అందరికీ మన మహాదేవుడు, మన రక్షకుడైన క్రీస్తు పేరట నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.